హైదరాబాద్ చింతల్లో దారుణం చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి హత్య చేశారు దుండగులు. ఈ నెల 24న బిల్డర్ మధు చింతల్లో అదృశ్యమయ్యారు. హత్యకు గురైన మధు మృతదేహం బీదర్ సమీపంలో లభించింది. మధు దగ్గర ఉన్న 5 లక్షల నగదు, విలువైన ఆభరణాలు మాయమయ్యాయి. అయితే నగల కోసమే మధు హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, హైదరాబాద్ చింతల్లో ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ అయ్యి బిల్డర్ మధు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ 24న కిడ్నాప్ అయినట్టు తెలుస్తా ఉంది. అయితే మొట్టమొదటిగా ఆయన కనిపించకుండా పోవడం, తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిన తర్వాత స్థానిక పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఆయన గతంలో కూడా కొన్ని బిజినెస్ కాల్స్ కానీ, తర్వాత ఏదైనా బిజినెస్ పరంగా ఏమన్నా లావాదేవీల మధ్య ఏమన్నా ఆర్థిక లావాదేవీల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ కేసు నమోదు చేస్తున్న దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో పక్కాగా కిడ్నాప్ చేశారని చెప్పిన సమాచారం మేరకు ప్రస్తుతం కేసు నమోదు చేస్తున్న దర్యాప్తు చేస్తున్న క్రమంలో మధు కిడ్నాప్ చేసి తర్వాత హత్య చేశారు అని చెప్పని, తర్వాత బీదర్ సమీపంలో ఆయన డెడ్ బాడీ కూడా దొరికినట్టు కూడా అక్కడ స్థానిక పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు చెక్ చేస్తే అక్కడ పడిన డెడ్ బాడీ మధుడే అని చెప్పని కూడా మందులు గుర్తించారు. అయితే మధు దగ్గర ఉన్న విలువైన 5 లక్షల రూపాయల నగదు, తర్వాత విలువైన బంగారు ఆభరణాలు ఇవన్నీ కూడా మాయమయ్యాయి. తర్వాత డెడ్ బాడీ ఒకటి దొరికింది. అయితే ఈ హత్య మరి అంటే గతంలో ఆర్థిక లావాదేవీల మధ్య ఉన్న నేపథ్యంలో జరిగిందా, లేకపోతే మధు దగ్గర ఉన్న 5 లక్షల నగదు, విలువైన బంగారం కూడా మాయమైంది కాబట్టి ఈ సొమ్ము గురించి ఏమన్నా హత్య చేశారా, కిడ్నాప్ హత్య చేశారా దాని మీద ప్రస్తుతం పోలీసులు సస్పెక్ట్ డెత్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పరిస్థితి. అయితే లాస్ట్ కాల్ డీటెయిల్స్, తర్వాత వాట్సాప్ చాటింగ్, తర్వాత ఆయన సంబంధించిన అన్ని వివరాలు ప్రస్తుతం పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. ఇది మాత్రం కిడ్నాప్ అండ్ మర్డర్ అయితే ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేసిన క్రమంలో మరి ఈ ఆభరణాలు తర్వాత నగదు మాయమైంది కాబట్టి మరి కావాలని చెప్పని ఇది అంటే నగల కోసమే హత్య చేశారని చెప్పని, కావాలని చెప్పని అట్రాక్షన్ డ్రైవర్ చేసే క్రమంలో ఏమన్నా ఈ నగదు తర్వాత బంగారం మాయం చేశారా, లేకపోతే ఈ హత్య అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం తన బిల్డర్ కాబట్టి ఆ మధును పాత నేపథ్యం హత్య చేశారని దాని మీద ప్రస్తుతం పోలీసులు కేసు తెలుసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.